AP19 న్యూస్. శుక్రవారం చెల్లపల్లిలో వైఎస్ఆర్ ఆసరా సభ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. మండలంలో 9077 మందికి 8,71,71,00,000 లబ్ధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎంపీ టికెట్ కేటాయించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి శుక్రవారం వచ్చిన మంత్రి ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. స్వామి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆమెను జై అమరావతి అని నినాదాలు చేస్తూ శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని ఆమెకు వారు విజ్ఞప్తి చేయగా మంత్రి స్పందించకుండా ముందుకు సాగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. విజయవాడ నాగార్జున నగర్ లో 23 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ముందుందని 5,000 మందితో సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, భీమిలి సభకు హాజరైన కార్యకర్తలను చూస్తే టీడీపీ జనసేనకు షాక్ తగిలిందని ఆయన అన్నారు. ఈ రోజు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన అసమర్థతని బయటపడకుండా తనకు సంబంధించిన మీడియాలో కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పులో 650 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జరుగుతాయి. ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్తున్నాం. ఈరోజు 3వ డివిజన్లో కార్పొరేటర్ గారు కానివ్వండి, కార్పొరేషన్ గారు కానివ్వండి, ఈరోజు మా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఇంటికి గారు వెళ్ళినప్పుడు ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు గారా ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు వచ్చినాయి, మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి, మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి, మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరి ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతుంది. భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేట కోర్టు నుంచి ఎన్ఆర్టీ సెంటర్లో మానవాహారం నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరుకొని ఇన్ఛార్జ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం ద్వారా భూమి కలిగిన ప్రజలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. బంటుమిల్లి మండలం బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపర్రు చెక్పోస్ట్ వద్ద శుక్రవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పెడన సీఐ హబీబ్ బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ వాహన తనిఖీల్లో భాగంగా నిందితులతో పాటు 105 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల నుంచి 105 మందు బాటలను సీజ్ చేయడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే బంటుపల్లి గ్రామంలో సుమారు 30 లీటర్ల సారాను, తర్వాత 600 లీటర్ల బెల్లపట్టును ధ్వంసం చేయడం జరిగింది. వీరిపైన చట్టపరమైన చర్య తీసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక జీవీకే అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు శుక్రవారం 1వ తరగతి చదువుతున్న విద్యార్థి తెలియక డ్రై క్లీనింగ్ పౌడర్ ప్యాకెట్ ను తీసుకురాగా 5గురు విద్యార్థులు దాన్ని తినడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. మరో 3 పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. గంజా స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణలోని సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆంధ్ర పోలీసులు పట్టుబడ్డారు.
శుక్రవారం ఉదయం బాలనగర్ పోలీసులు అనుమానంతో మారుతి ఎకో వాహనాన్ని పట్టుకొని పరిశీలించగా 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్లలో లభించింది. 8 లక్షల విలువ గల గంజాయి వాహనాల్లో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ అని తెలిసింది. సరిగా ఎన్నికల ముందు మెగా డిఎస్సి భర్తీ పేరుతో నిరుద్యోగ యువతిని మరోసారి మోసం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చాక వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 2 కార్లలో తరలిస్తున్న 84 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గొంతు కోసి హత్య చేశారు. స్థానిక ఆర్ఎన్బి బంగ్లా ఆవరణంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన చెన్నంశెట్టి రామకృష్ణ అలియా శ్రీనుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తున్నానండి AP19 న్యూస్.